హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద చర్చ వాలంటీర్లకు సంబంధించిన అంశం పైన. వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఇప్పటికే డెసిషన్ వచ్చింది. తాజాగా వాళ్ళు ఈ నెల వచ్చే నెల పెన్షన్ల పంపిణీ చేయకూడదు అంటూ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ చెప్పిన మేరకు ఇప్పుడు పెన్షన్లు ఎవరు పంపిణీ చేయాలనే దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు పంపిణీ చేస్తారు. బట్ వృద్ధులంతా సచివాలయానికి వచ్చి అక్కడ పెన్షన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ ప్రభుత్వం చెప్తోంది. దీనిపైన ప్రతిపక్ష మీడియా చెప్తున్న మాట ఏంటంటే, వృద్ధులను ఇబ్బంది పెడతారా, సచివాలయ సిబ్బందిని ఇంటికి పంపించి వాళ్ళకి పెన్షన్ ఇప్పించండి అంటూ వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని కావాలని ఆలస్యం చేస్తోంది. ప్రభుత్వం పెన్షన్ల ఆలస్యం వెనక, లేకపోతే పెన్షన్లను వాలంటీర్లు పంపిణీ చేయించకపోవడం వెనక ఒక కుట్ర ఉంది, ప్రభుత్వానికి సంబంధించిన కుట్ర ఉంది అంటూ ప్రతిపక్ష పార్టీ కంటే ప్రతిపక్ష మీడియా రాస్తోంది, చూపిస్తోంది. సో ఈ పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు ఎందుకు చేయలేకపోయారు అంటే ప్రధానమైన కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆయన ఏదో ఒక ఫోరం పెట్టుకున్నారు డెమోక్రసీని బాగు చేయడం కోసం. ఆ ఫోరం ద్వారా కేసు వేశారు కోర్టులో. అసలు వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేయాలని కోరారు. వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అన్నారు, రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు. సో వాళ్ళని ఎన్నికల విధులకు దూరంగా ఉంచడం ఎలక్షన్ కమిషన్ కోరారు. వీటిని బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఒక డెసిషన్ తీసుకుంది, వాలంటీర్లు విధులకు దూరంగా ఉంచాలి అని. సో వాలంటీర్లు విధులకు దూరంగా ఉంచాలని నిమ్మగడ్డ రమేష్ పిటిషన్ వేయడం వెనుక, ఈ డెసిషన్ రావడం వెనుక ఉన్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో వృద్ధులకు ఈ ఎండాకాలంలో 2 నెలల పాటు పెన్షన్ అందకుండా పోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ. పెన్షను వృద్ధుల ఇళ్ల దగ్గరకు వెళ్లకుండా పోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఇది అందరికీ కనపడుతోంది, క్లియర్గా ఉంది. దీన్ని ఏదో భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. బట్ తెలుగుదేశం మీడియా అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇదంతా ఓపెన్గా కనిపిస్తోంది. ఏం జరిగింది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేశారు, వాలంటీర్ల గురించి పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి, ఏం చేస్తున్నాయి, ఇదంతా తెలుసు. ఇదంతా ఓపెన్గా కనపడుతోంది. స్టిల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదో మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మీడియా ద్వారా పార్టీ చేస్తోంది. ఇది అన్ఫార్చునేట్. తెలుగుదేశం పార్టీ మీడియా వికృత రాతలు ఎలా ఉంటాయో, తెలుగుదేశం పార్టీ మీడియా దుష్ప్రచారం ఎలా ఉంటుందో, తెలుగుదేశం పార్టీ మీడియా పసుపు కండవా కప్పుకొని ఎలా పనిచేస్తుందో ఈరోజు టీడీపీ పత్రికలు చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. సో ప్రభుత్వం కుట్ర చేస్తుందంట పెన్షన్లు ఇవ్వకుండా. బుద్ధి లేని మాటలు కదా అవి. ఎట్లా కుట్ర చేస్తుంది ప్రభుత్వం? వాలంటీర్ల వ్యవస్థ ఉంటే, వాలంటీర్లు ఈరోజు పంపిణీ చేయలేకపోయి ఉండుంటే, ఫస్ట్ తారీఖు వెళ్ళి పంపిణీ చేయలేని పరిస్థితి ఉంటే, అప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అని మాట్లాడడానికి అవకాశం ఉండేది. ఏం రాయండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాయమనండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ పిటిషన్ వేయడం తప్పు అని తెలుగుదేశం పార్టీని చెప్పానండి. లేఖ రాశారు కదా చీఫ్ సెక్రటరీని కలిసి మరీ చెప్పారు కదా పెన్షన్ల పంపిణీని ఆలస్యం చేయకుండా ఇప్పించేసేయండి అని. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లేఖ రాయకూడదు? వాలంటీర్ల ద్వారానే పెన్షన్ల పంపిణీ చేయండి, ఆలస్యం కాకూడదు. ఈ ఎండాకాలం వృద్ధులు బయటికి రాలేరు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆలోచించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, వాలంటీర్లే పెన్షన్ ఇచ్చేలా ఒక డెసిషన్ తీసుకోండి, ఇప్పటికే తీసుకున్న డెసిషన్ వెనక్కి తీసుకోండి అని రాయండి లెటరు. వాలంటీర్ల పెన్షన్ పంపిణీ వెనక మీరు లేకపోతే, అది మీరు కోరుకుంటే, వాలంటీర్లే పంచాలని మీరు కోరుకుంటే, వృద్ధులు వికలాంగులు ఇంటి దగ్గరే పెన్షన్ అందుకునే అవకాశం నిజంగా ఉండాలని మీరు భావిస్తే వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ చేయించండి అని ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ రాయండి. ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంటుందా లేదా తర్వాత విషయం. మీ నిజాయితీ నిరూపించుకోండి, ఓ లేఖ రాయండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసింది తప్పు అని ఒక మాట మాట్లాడండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటువంటి పని చేయడం తప్పు అని ఒక మాట మాట్లాడండి. అదేది చేయకుండా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం 5-6 రోజులు ఆలస్యం చేయాలనుకుంటుంది, ఇటువంటి కుట్ర చేస్తుంది, పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కల్పన జరగలేదు. జగన్మోహన్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయింది, ఇంకేదో అయిందని మీకు తోచింది రాశారు. ఈరోజు సదరు దినపత్రికలో మొదటి పేజీలో ఒక టేబుల్ వేసి రాసే ఏమని, ఆంధ్రప్రదేశ్లో 135,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారంట. ఎప్పుడు వచ్చారు వీళ్ళంతా? ఈ 135,000 మంది ఉద్యోగులు ఎప్పుడు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన వాళ్ళు కదా? తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఉన్నారా? వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, సంఘ విద్రోహ శక్తులు మీ దృష్టిలో. ఈ 135,000 మంది ఎవరు? 135,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.
15,000 సచివాలయాలు ఉన్నాయి. ఈ 15,000 సచివాలయాల్లో ఉన్న 1,35,000 మంది ఉద్యోగులు ఒక్కొక్కరికి పెన్షన్ 40 మందికి ఇస్తే సరిపోద్ది అని ఓ లెక్క చెప్పడం కోసం మీరు వాడిన నంబర్సు తెలియజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 1,35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు అని. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి సంబంధించి 1,35,000 మందికి కేవలం సచివాలయాల్లోనే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చారని మీ పత్రికల్లో మీకు తెలియకుండానే మొదటి పేజీలో రాశారు ఈరోజు. సో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాల కల్పన చేయలేదు అని మీరు రాస్తుంది, 5 ఏళ్లుగా రాస్తుందంతా అబద్ధం అని ఈరోజు మీరు మీ పేపర్లో నోట్ చేశారు. సో ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని ఆపండి. వాలంటీర్లకు సంబంధించిన చిత్తశుద్ధి ఉంటే వాలంటీర్లకు సంబంధించిన అంశం పైన, వాలంటీర్ల విషయం పక్కన పెట్టి వాళ్ళని ఉంచుతారా, తీసేస్తారా, తర్వాత ఏం ప్రభుత్వాలు వస్తే ఏం డెసిషన్లు తీసుకుంటూ పక్కన పెడితే 60 లక్షల మందికి పైగా 60 లక్షల మందికి పైగా 4 ఏళ్లుగా ఇంటి దగ్గర పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీళ్ళంతా ఇప్పుడు తమకు పెన్షన్ ఎక్కడిస్తారంటూ ఎత్తుక్కొని వెళ్ళి క్యూ లైన్లో నిలబడి ఎండల్లో తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితికి ఖచ్చితంగా కారణం మీరే. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటుందా, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ తోటి ఆదేశాలు ఇప్పించండి 3వ తారీఖులో పెన్షన్ ఇచ్చేయాలని ప్రభుత్వానికి. ఈవెన్ భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడదు? భారతీయ జనతా పార్టీ పొత్తు మీరు కావాలని కోరుకుంది వీటి కోసమేనా? ఎలక్షన్ కమిషన్ ఇటువంటి పనులకు వాడుకోవడం కోసమేనా? ఎలక్షన్ కమిషన్తో మీకు కావాల్సిన ఇటువంటి కార్యక్రమాలు చేయించుకోవడం కోసమేనా? నిమ్మగడ్డ రమేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కో నియోజకవర్గంలో కోట్ల రూపాయల అభ్యర్థులు ఖర్చు పెడుతుంటే అది డెమోక్రసీకి విఘాతం కాదా? దాని గురించి వేయమా పిటిషన్లు? దాని గురించి పోమా కోర్టుకి? దాని గురించి రాయమా ఎలక్షన్ కమిషన్కి? తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం మీరు అడిగిన డబ్బులు మీ దగ్గర డిపాజిట్ చేసినా నాకు టికెట్ ఇవ్వట్లేదు ఒక అభ్యర్థి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు. తీసుకుంటుందా ఎలక్షన్ కమిషన్ సుమోటోగా? రాస్తారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషన్కి? వేస్తారా హైకోర్టులో పిటిషన్? మా నాయకుడే టికెట్లు అమ్ముకున్నారంటూ ఓపెన్గా మాట్లాడుతున్నారు. వేస్తారా వీటిపైన? నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు కుమ్మరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చొని వాలంటీర్లు పెన్షన్ ఇస్తుంటే అడ్డుకున్న మీరు, మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు, మీ ప్రయత్నాలు దేనికోసమో తెలియని అమాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు. వాలంటీర్ల విషయంలో ఇప్పటికైనా చెంపలేసుకొని 60 లక్షల మంది పెన్షన్దారులకు క్షమాపణ చెప్పి వాలంటీర్లు ఉండాలని ఓ లేఖ ఎలక్షన్ కమిషన్కి తెలుగుదేశం పార్టీ రాస్తే ఆ పార్టీ చిత్తశుద్ధిని నమ్ముతారు. ఆ పత్రికలు ఇంకా ఈ గగ్గోలు పెట్టడం ఆపకపోతే మీరు నగ్నంగా ఎటువంటి వార్తల్ని రాస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పేపర్లు చదివిన ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ పత్రికలు, వాళ్ళ ఎజెండా, వాళ్ళ దుష్ప్రచారం, వాళ్ళ దుర్మార్గాలు క్లియర్గా ఈరోజు పత్రికలు చదివితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.